నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఇరిగేషన్ క్యాలెండర్ కు కొత్తగా 11 ప్రాజెక్టులను చేర్చిన ప్రభుత్వం. మొత్తం 36 ప్రాజెక్టుల పనులపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. శ్రీకాళహస్తి పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత. ప్రజలకు పోలీసు సేవలను మరింత సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఆడదామాంధ్ర కార్యక్రమంలో తాను 600 కోట్ల అవినీతికి పాల్పడ్డానని ఆరోపించారన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. ఒక్క ఆరోపణనైనా నిరూపించారా అని ప్రశ్న. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటులు ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రకటించిన ఇరిగేషన్ క్యాలెండర్ కు అదనంగా మరో 11 ప్రాజెక్టులను చేర్చి వాటిని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఇరిగేషన్ క్యాలెండర్లోని మొత్తం ప్రాజెక్టుల సంఖ్య 36కు చేరింది. సచివాలయంలో జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో 25 ప్రాజెక్టులతో ఇరిగేషన్ క్యాలెండర్ ను ప్రకటించిన సీఎం తాజా సమీక్షలో మరో 11 ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిచ్చారు. ఈ 36 ప్రాజెక్టుల పనులను క్యాలెండర్ ప్రకారం పూర్తి చేయాలని, భూసేకరణ నిధుల కొరత లేకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశ వివరాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు వివరించారు. ఎక్కడ జలం ఉంటుందో అక్కడ జనం ఉంటారు, ఎక్కడ జలం ఉంటుందో అక్కడ నాగరికతలు అభివృద్ధి చెందిన విషయం కూడా చరిత్రలో మనందరం కూడా చూసాం. అటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ రిజర్వాయర్ అయినా, ఏ కెనాల్ అయినా, ఏ రిజర్వాయర్ అయినా, మరి ఎన్టీఆర్ ఆర్ చంద్రబాబు నాయుడు పేర్లే మనకు గుర్తొచ్చేటువంటి పరిస్థితి. అటువంటి ఇరిగేషన్ వ్యవస్థను గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితుల్లో, ఇరిగేషన్ వ్యవస్థని విధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో, అటువంటి ఇరిగేషన్ వ్యవస్థని మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 20-24 నెలల కాలంలోనే మళ్ళీ గాడిలో పెడుతూ ఇరిగేషన్ని మళ్ళీ పట్టాలెక్కించి ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే మేము 2024లో అధికారంలోకి వచ్చే సమయానికి ఇరిగేషన్ శాఖ నుంచే 18,000 కోట్ల బిల్లుల బకాయిలు గత ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఆర్థికంగా ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఇరిగేషన్ శాఖకి ఉన్నటువంటి దశలో కూడా రిజల్ట్ ఓరియంటెడ్గా ఈరోజు ఇరిగేషన్ శాఖ పనిచేస్తుంది. ఒక టార్గెట్ బేస్గా ఈరోజు పనిచేస్తూ ఉంది. దానికి ఉదాహరణ మీరందరూ చూశారు. హెచ్ఎన్ఎస్ఎస్ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో చేయలేనిటువంటి పనిని రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రాయలసీమకి గుండెకాయ లాంటి హెచ్ఎన్ఎస్ఎస్కి 5 సంవత్సరాల్లో చేయలేనిటువంటి పనిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఒక్క సంవత్సరంలోనే 3,860 కోట్లు ఖర్చు పెట్టి 728వ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను హెచ్ఎన్ఎస్ఎస్ని ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి తీసుకెళ్ళామని అంటే ఏదైతే ఒక లక్ష్యం నిర్దేశించామో ఆ లక్ష్యాన్ని 2025 మరి జూలై కల్లా పూర్తి చేస్తామన్నాం. ఆ మాదిరిగానే ఇచ్చినటువంటి మాటకు ఆ యొక్క టార్గెట్ రీచ్ అయ్యేటువంటి విధంగా లక్ష్యాన్ని ఛేదించి హెచ్ఎన్ఎస్ఎస్ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసిన విషయాన్ని కూడా సందర్భం గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా 2026 సంవత్సరం ముఖ్యంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 5 సంవత్సరాల్లో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఒక తట్ట మట్టి పని చేయాలా, ఒక కర్బస్తా సిమెంట్ పని చేయాలా, ₹1 ఖర్చు పెట్టలా. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 20 నెలల్లోనే ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి దగ్గర 1,400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని పూర్తి చేసి 2026 జూలైకి ఉత్తరాంధ్రకి నీళ్ళు ఇస్తామని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా ఈవేళ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు శరవేగంగా
అత్యంత క్రిటికలమైనటువంటి వర్క్స్. ఎందుకంటే నేను కూడా చూశాను ప్రత్యక్షంగా లాస్ట్ మంత్ వెళ్ళి. వాగులు, అదేవిధంగా పెద్ద పెద్ద రిజర్వాయర్లు, ఇవన్నీ దాటుకుంటూ కెనాల్ వెళ్ళేటువంటి పంప, ఇటువంటివి ఎన్నో క్రిటికల్ వర్క్స్. హిల్స్ అయితే 100 మీటర్స్ డెప్త్కి కట్ చేసి అటువంటి క్రిటికల్ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసుకుంటూ అన్న మాట ప్రకారం, లక్ష్యం ప్రకారం 2026 జూలై కల్లా ఆ యొక్క గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు తీసుకెళ్లాలనే లక్ష్యం నెరవేర్చేటువంటి కార్యక్రమం. కానీ అదేవిధంగా ఇదే 2026లో వెలిగొండ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రాంతం వెలిగొండ ప్రాజెక్టు 3 దశాబ్దాల నుంచి ఒక కలగా మిగిలిపోయినటువంటి ఆ వెలిగొండ ప్రాజెక్టుని, పూర్తి కానిటువంటి ప్రాజెక్టుని పూర్తయినట్లుగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జాతికి అంకితం అని ఏ రకంగా అయితే ప్రజల్ని, రైతుల్ని దగా మోసం చేశాడో అటువంటి వెలిగొండ ప్రాజెక్టుని 20 నెలల్లోనే, అంటే 30 సంవత్సరాల్లో ఎంత వర్క్ జరిగిందో ఈ 20 నెలల్లోనే అంత వర్క్ పనిచేస్తూ ఈరోజు ఆ వెలిగొండ ఫస్ట్ ఫేజ్ 2026 ఆగస్టు కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాన్ని ఈవేళ శరవేగంగా ఆ పనులు పూర్తి చేస్తున్న విషయం. కానీ అంటే ఈ రకంగా ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి 20-24 నెలల కాలంలో ప్రతి ప్రాజెక్టు ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యానికి అనుగుణంగా పనులు ముందుకెళ్తున్నట్టు విషయాన్ని ఉదాహరణలుగా ఈ 2-3 ప్రాజెక్టులు మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి వీటితో పాటుగా పోలవరం ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పోలవరాన్ని విధ్వంసం చేశారు, డయాఫ్రామాల్ని ధ్వంసం చేశారు. ఎంత చిత్రమైనటువంటి విషయం అంటే 2020 ఆగస్టుకి వరదలకి ఆ రోజు డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందని స్వయంగా ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెబితేనే వరకు ఈ ప్రభుత్వానికి అసలు డయాఫ్రామ్ వాళ్ళు ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. 2020 ఆగస్టు వరదలకి డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింటే సాక్షాత్ అసెంబ్లీలో అప్పుడు ముఖ్యమంత్రి, సాక్షాత్ అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రులు మాకు 3 తేదీలు ఇచ్చారు పోలవరానికి. 2020 ఆగస్టులో వరదలకి డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింటే 2020 డిసెంబర్ అన్నారు, 2021 జూన్ అన్నారు, 2021 డిసెంబర్ అని ఆ రోజు వాళ్ళు ఏ రకమైనటువంటి భాషతో అసెంబ్లీలో మాట్లాడారో మీరందరూ కూడా చూశారు. అంటే డయాఫ్రామ్ వాళ్ళు ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో ఆ రోజు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉన్నటువంటి స్థితి. ఆఖరికి డీవాల్ పోయిన తర్వాత వాళ్ళు ఈ పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం అని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేసినటువంటి పరిస్థితి. ప్రజలు కూడా ఇంకా భవిష్యత్తులో పోలవరాన్ని మనం చూడలేమేమో, పోలవరం కూడా ఒక కలగానే మిగిలిపోతుందేమో అనుకునేటువంటి పరిస్థితులు ప్రజలకు కల్పించింది గత ప్రభుత్వం. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి వారంలోనే చంద్రబాబు నాయుడు గారు పోలవరం పర్యటనకి వెళ్ళి గత ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసినటువంటి పోలవరం ప్రాజెక్టు రేపు 2027 కల్లా పూర్తి చేస్తారని 2024 పోలవరం గడ్డ మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి లక్ష్యం నెరవేరబోతుంది. 2027 డిసెంబర్ అనుకున్నాం, కానీ ఇంకా ముందుగానే జూన్ జూలై కల్లా మరి పూర్తి చేయాలి. పుష్కరాలు లక్ష్యంగా అనుగుణంగా ఆర్థికపరమైన ఇబ్బందులు, కష్టాలు ఈ రాష్ట్రానికి ఉన్నా కూడా ఇట్లా టార్గెట్ పెట్టుకున్నటువంటి టార్గెట్ని, లక్ష్యం తప్పకుండా ఈవేళ ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాము అని అంటే ఈవేళ ఈ కూటమి ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖ మీద ఉన్నటువంటి శ్రద్ధ, ప్రాధాన్యత అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ దగ్గర సుమారు 3 గంటల సమయం, ఉదయం 11:30 నుంచి 2:30 వరకు సుదీర్ఘంగా 3 గంటలు ఈవేళ ఇరిగేషన్ శాఖ మీద ఆయన రివ్యూ చేస్తూ రేపు భవిష్యత్తులో 3 సంవత్సరాలు కూడా ఇంకా ఇరిగేషన్ శాఖని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి విషయం మీద మాకు కూడా ఒక
ప్రజలకు పోలీసు సేవలను మరింత సులభతరం చేయడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు భక్తుల భద్రత, మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థను మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని కార్యక్రమానికి ఓపెనింగ్ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అనగాని సత్యప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున స్వాగతం కూడా పలుకుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఈ నూతన భవన ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టిన గౌరవ సోదరుడు సుధీర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మా ఎస్పీ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, వీరందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేయాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే 2008లో ఈ స్టేషన్ స్టార్ట్ అయింది. తర్వాత 2018లో ఈ బిల్డింగ్ కి శంకుస్థాపన జరిగింది. నేను ఇది 2018లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇనాగ్రేట్ చేసుకుంటున్న పోలీస్ స్టేషన్స్ లో నాకు తెలిసి స్టేట్ లెవెల్ అది 5దో 6దో. ఎందుకంటే ఏదో అంటారు కదా, తిన్న ప్రతి ఒక్క దాని మెతుకు మీద మన పేరు రాసి పెట్టి ఉంటుందని. 2018లో శంకుస్థాపన జరిగిన లాస్ట్ 5 సంవత్సరాలు దీనికి ఒక ఇటుక ముక్క కూడా వేయకపోవడం వల్ల మళ్ళా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటిని మళ్ళీ పూర్తి చేసుకుని ఈ రోజు మేము ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. ఈ రోజు శ్రీకాళహస్తిలో పోలీస్ స్టేషన్ ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రోజు ఈ బిల్డింగ్ కూడా సుమారుగా 2,75,00,000 రూపాయలు పెట్టి దగ్గర 10,000 SFTతో ఒక మంచి భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. సపరేట్ గా SHO రూమ్ దగ్గర నుంచి ఉమెన్ కౌన్సిలింగ్ రూమ్ వరకు ప్రతి ఒక్కటి కూడా సపరేట్ గా పెట్టి అధునాతన వసతులతో కూడిన పోలీస్ స్టేషన్ కూడా ఈ రోజు ప్రారంభం చేసుకున్నాం. ముఖ్యంగా శ్రీకాళహస్తి మీ అందరికీ తెలుసు, ఈశ్వరుడు ఈ రోజు కాశీ విశ్వేశ్వరుడు, అదేవిధంగా కాళహస్తి అనేసరికి మన అందరికీ తెలుసు. ఈ రోజు ఇక్కడికి సుమారుగా దగ్గర 40,000 మంది రోజుకి కూడా భక్తులు వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ భద్రతను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్న CCTV కెమెరాస్ పర్యవేక్షణ కానీ, టెంపుల్లో ఉన్న CCTV కెమెరాల పర్యవేక్షణ కూడా ఈరోజు పోలీస్ సిబ్బంది అంతా కూడా దగ్గరుండి చూసుకొని ఎటువంటి ఉత్సవాల టైంలోని కూడా, శివరాత్రి లాంటి పర్వదినాల టైంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు. ప్రజలు సహకరించిన ప్రజలందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కాన్వాయ్ ని పక్కన పెట్టి ఎలక్ట్రికల్ వాహనంపై తాడేపల్లిగూడెంలోని ఏరియా ఆసుపత్రిలో కార్యక్రమానికి హాజరయ్యారు. ఆసుపత్రికి వెళ్లే మార్గంలో కొబ్బరి బొండాల షాప్ వద్ద ఆగి బొండాలు తాగారు. ఇంధనం పొదుపుగా వినియోగించాలంటే ప్రస్తుత తరుణంలో ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగించాలన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.